Praise the Lord. Good evening. Welcome to Theology in Telugu. తెలుగులో థియాలజీ అనే ఈ ఫ్రీ థియాలజీ క్లాసెస్కి మీ అందరికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. ఇట్స్ బిఎస్ఎన్కే ఫ్రీ థియాలజీ క్లాసెస్. బిఎస్ఎన్కే అంటే మీ అందరికి తెలుసు కదా, బైబిల్ సత్యాలు నీ కొరకే అనే మన యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ ద్వారా మీ అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని ఉచితంగా అందించడం జరుగుతుంది. సో చాలామందికి థియాలజీ నేర్చుకోవాలని ఆశ ఉంటుంది, కానీ దానికి ప్రత్యేకం కాలేజీలకు వెళ్ళేటువంటి సమయం ఉండకపోవచ్చు. రెండోది, కాలేజీలో ఫీజు కట్టేంత పరిస్థితి ఉండకపోవచ్చు, లేదా వాళ్ళకి అందుబాటులో కాలేజ్ దగ్గరలో ఉండకపోవచ్చు. కాబట్టి మా ఆలోచన ఏంటంటే, థియాలజీ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఒక థియాలజన్ అవ్వాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ క్లాసెస్ అందరికి అందుబాటులో ఉండాలి. కాబట్టి ఏమాత్రం ఎవరి దగ్గర నుంచి కూడా పైసా ఆశించకుండా ఫ్రీగా ఈ క్లాసెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెండవది, బెస్ట్ క్లాసెస్ మీకు అందించాలని బెస్ట్ ఎక్విప్మెంట్స్తో మేము ముందుకు రావడం జరుగుతుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో మీకు ఈ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, మీకు ఇంకా చక్కగా అర్థం కావాలని. మూడవదిగా, ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు పెద్ద పెద్ద కాలేజీలో మాత్రమే దొరుకుతాయి. అలాంటిది సబ్జెక్ట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ లేటెస్ట్ బిబ్లికల్ అండర్స్టాండింగ్ని మేము ముందు పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మనం నేర్పించే సత్యం కాబట్టి సత్య విషయంలో రాజీ పడకూడదు. సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ ఏదైతే బోధిస్తుందో దాన్నే నేర్పించాలనేటువంటి సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మీరందరూ సద్వినియోగపరుచుకుంటున్నందుకు మీ అందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. దయచేసి ఎవరు మాట్లాడకండి. రైట్. ఈ రోజున మనం ఎక్లీషియాలజీ మాడ్యూల్ 3 నేర్చుకోబోతా ఉన్నాం. ఎక్లీషియాలజీ మాడ్యూల్ 3ని మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ ఎక్లీషియాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే మనం నేర్చుకున్న థియాలజీని అంతటిని కూడా ఉపయోగించడానికి కానీ ప్రాక్టీస్ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసింది సంఘం. సంఘం లేకుండా మనము దేవుని సత్యాలు నేర్చుకోలేం. సంఘం లేకుండా ఆ దేవుని సత్యాలను మనము ఆచరించలేం. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక జీవితము సంఘంతో ముడిపడి ఉన్నది. కాబట్టి చర్చ్కు సంబంధించిన సత్యాలు నేర్చుకోవడం చాలా అవసరం. అందుకనే ఇంత సుదీర్ఘంగా ఈ క్లాసెస్ని మీకు ఇన్డెప్త్గా మీకు అందించడానికి కారణం ఏంటంటే, మీకు చర్చ్ గురించిన సరైన అవగాహన వచ్చినట్లయితే మిగతా కూడా మీకు సెటరేట్ అయిపోతాయి. అందుకనే ఈ సబ్జెక్ట్ని చాలా లెంతీగా, డీటెయిల్గా, మాడ్యూల్ వైజ్గా మీకు నేర్పించడం జరుగుతుంది. ప్రభు దయ వల్ల ఇప్పటి వరకు మనం 2 మాడ్యూల్స్ని కంప్లీట్ చేసుకున్నాం. 3rd మాడ్యూల్లోకి మనము ప్రవేశించాం. మాడ్యూల్ 1లో మనం ఏం నేర్చుకున్నామయ్యా అంటే, చర్చ్ అనగా ఏమిటి, సంఘము అంటే ఏమిటి అన్న విషయాన్ని నేర్చుకున్నాం. వాట్ ఈజ్ చర్చ్, వాట్ ఈస్ ద గ్రీక్ వర్డ్ ఫర్ ద చర్చ్, వాట్ ఈస్ ద మీనింగ్, బిబ్లికల్ మీనింగ్ ఆఫ్ ద చర్చ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ చర్చ్, సంఘం యొక్క ఉద్దేశం ఏంటి, సంఘం యొక్క స్ట్రక్చర్ ఏంటి, జీసస్ క్రైస్ట్ దేనికోసం వచ్చారు, సంఘ విషయంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా మనము చాలా డెప్త్గా స్టడీ చేసాం.
మెనీ వీక్స్, చాలా వారాలు స్టడీ చేసాం. సో ఆ మాడ్యూల్ 1లోనే మీకు చర్చ్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చేసింది. మాడ్యూల్ 2లో మనం ఏం చేసామంటే వివిధ సంఘాలు కలిగి ఉన్న తప్పుడు విధానాలని మనం పరిశీలన చేసాం. కొన్ని చర్చెస్ని మనం తీసుకుని ఆ చర్చెస్ యొక్క సిస్టమ్ ఏంటి, వాళ్ళు పనిచేసే విధానం ఏంటి, ఆ ఫంక్షనింగ్ విధానం ఏంటి, అది బైబిల్కి అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా, ఏ విషయాల్లో వాళ్ళు తప్పిపోయారని మనం మేజర్ సిస్టమ్స్ అన్నిటిని కూడా మ్యాక్సిమం మనం స్టడీ చేసాం మాడ్యూల్ 2లో. నేను మీకు దాని ద్వారా ఏమి నేర్పించానంటే, మనం స్టడీ చేయాలంటే చాలా చర్చెస్లో వాటి అన్నిటిని మనం స్టడీ చేయడానికి టైం లేదు. బట్ ఎలా స్టడీ చేయాలనేది మీకు నేర్పించాం. ఒక చర్చికి ఉన్నటువంటి వాళ్ళు నమ్మే విశ్వాసాలు ఏంటి, వాళ్ళు దాన్ని ఎట్లా సమర్థించుకుంటున్నారు, మరి బైబిల్ ప్రకారంగా వాళ్ళు నమ్మేది కరెక్టా కాదా, ఇవాల్యుయేషన్ అనేది మీకు నేర్పించాం. అంటే మనం చేసిన కొన్ని చర్చెస్ ఇవాల్యుయేషన్ ద్వారా ఏ విధంగా ఒక సంఘాన్ని, వాళ్ళ యొక్క బోధల్ని మనం పరిశీలించాలి, ఏ విధంగా లేఖనంలోంచి వాటిని మనము కరెక్టా కాదనేది తెలుసుకోవాలనే విషయాన్ని మీకు ఒక ఐడియాని ప్రజెంట్ చేయడం జరిగింది. దాన్ని మీరు మీ అందుబాటులో ఉన్న చర్చెస్ అన్నిటి కూడా ఆ టెస్ట్ పెట్టి అవి వాక్యానుసారమైన కాదో మీరు ఇట్టే తేల్చుకోవచ్చు. ఇప్పుడు మాడ్యూల్ 3లో మనం ఏం చేయబోతూ ఉన్నాం అంటే వాక్యానుసారమైన సంఘం యొక్క పరిపాలన విధానాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు దాకా మనము వాట్ ఈజ్ చర్చ్ నేర్చుకున్నాం, వాట్ ఆర్ ది రాంగ్ సిస్టమ్స్ ఇన్ ద ప్రజెంట్ సినారియో ఆఫ్ ద చర్చ్, ప్రస్తుత కాలంలో సంఘాల్లో ఉన్నటువంటి తప్పుడు విధానాలు నేర్చుకున్నాం. ఇప్పుడు అసలైన దాన్ని నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఒరిజినల్ నోట్ యొక్క విలువను మనం తెలుసుకోవాలన్నా, ఒరిజినల్ నోట్ యొక్క గొప్పతనం మనకు అర్థం కావాలన్నా, నకిలీ నోటు గురించి మనకు తెలియాలి. నకిలీ నోటు గురించి, డూప్లికేట్ నోటు గురించి మనకి ఎంత బాగా తెలిస్తే అంతగా మనం మోసపోకుండా ఉంటాం. మాడ్యూల్ 2లో మనం చేసింది అదే. నకిలీ సంఘాలు లేకపోతే సంఘాల్లో ఉన్నటువంటి తప్పుడు విధానాలని మనము అధ్యయనం చేసినప్పుడు చాలా వరకు మనకి ఎన్లైట్మెంట్ కలిగింది. ఇప్పుడు అసలు ఒరిజినల్ నోట్ ఎలా ఉంటుంది, బిబ్లికల్ చర్చ్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో తద్వారా మీకు ఓవరాల్గా రైట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ మీకు ఏర్పడుతుంది. ఇంట్రొడక్షన్ ఈరోజు మనం చూడబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు సీ ఇంట్రొడక్షన్. ఓకే. The ancient people, especially mentioned in the Old Testament, had a system of elders rule among them. చూడండి, ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిపాలన విధానం మనం చూసినట్లయితే ఎల్డర్స్ రూల్, పెద్దల యొక్క పరిపాలన అనే వ్యవస్థ మనకు అన్ని చోట్ల కనబడుతుంది. ఈజిప్ట్ వాళ్ళకి అలాంటి సిస్టమ్ ఉందా అని మనం చూస్తే ఆదికాండం 50వ అధ్యాయం 7వ వచనం చూస్తే, కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టుటకు పోయాడు. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ. చూడండి, అక్కడ ఫరో ఇంటి పెద్దలు, ఐగుప్తు దేశపు పెద్దలు. అంటే పెద్దలు అనేవాళ్ళు ఉన్నారు. పెద్దల కింద కొంత పరిపాలన వ్యవస్థ అనేది మనము చూస్తూ ఉన్నాం. ఈజిప్ట్లో ఉంది. తర్వాత మనం చూస్తే మిడియానైట్స్ మధ్య కూడా ఇలాంటి వ్యవస్థ అనేది ఉంది. సంఖ్యాకాండం 22:4-7 వచ్చిన మనం చదివితే మోయాబీలు మిద్యాను పెద్దలతో, ఎవరితో? మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయినది. ఆ కాలం సిప్పోరు కుమారుడు బాలాకు మోయాబీలకు రాజు. కాబట్టి మోయాబు పెద్దలను, ఇక్కడ చూడండి, మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను అనే మాట ఇక్కడ మనం చూస్తుంది. అంటే మిద్యానీయులకు, మోయాబీలకు, వీళ్ళందరూ కూడా
పెద్దల యొక్క వ్యవస్థ, ఎల్డర్స్ అనేటువంటి ఒక వ్యవస్థ అనేది ఉంది అనేది మీరు ఇక్కడ గమనించాలని మీకు మనం చేస్తున్నాను. మూడవదిగా గిబియోనైట్స్ అనేవాళ్ళు మనకు బైబిల్లో కనబడతారు. అప్పుడు మా పెద్దలను, మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణం కొరకు ఆహారం చేత పట్టుకుని వారిని ఎదుర్కొనబోయి వారితో, మేము మీ దాసులము కనుక మాతో నిబంధన చేయడని చెప్పుడి అని. ఇక్కడ మనం చూస్తే గిబియోను పెద్దలు అనేవాళ్ళు కూడా కనబడుతూ ఉన్నారు. అంటే ప్రతి దేశానికి కూడా, లేకపోతే ఆ ప్రతి ఒక్క అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక దేశానికి లేదా ఒక ప్రాంతానికి పెద్దలు అనేవాళ్ళు ఉండి, ఆ పెద్దల యొక్క సమక్షంలో ప్రజల సమస్యలు పరిష్కరించడం కానీ, పెద్దలు వాళ్ళకి గైడ్ చేయడం కానీ, పెద్దల పరిపాలన అనేది కానీ మనం ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ప్రజల వద్ద ఈ వ్యవస్థను మనం చూడవచ్చు. ఓకే, ఆల్ దీస్ పీపుల్ దే హ్యాడ్ ఎల్డర్స్. ఈజిప్షియన్స్ మనం చూసాం, గిబియనైట్స్ మనం చూసాం, ఇలా రకరకాల వాళ్ళ వ్యవస్థల్లో మనం చూసిన ఎల్డర్స్ రూల్, పెద్దల యొక్క పరిపాలన అనే వ్యవస్థ మనకు కనబడుతుంది. ద పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ ఆల్సో హ్యాడ్ ఎల్డర్స్. ఇస్రాయల్ పెద్దలకు కూడా ఈ యొక్క ఎల్డర్స్ వ్యవస్థ అనేది ఉన్నది. దే వర్ మెన్ హూ హ్యాడ్ గుడ్ రెస్పెక్ట్ అమాంగ్ ద పీపుల్. వాళ్ళు సమాజంలో మంచి గౌరవాన్ని కలిగి ఉన్నారు. దే వర్ కంపారిటివ్లీ ఓల్డర్ పీపుల్. వాళ్ళు మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం పెద్దవారు వయసులో, బట్ నాట్ నెససరీలీ ఓల్డ్ పీపుల్. ఆ పెద్దలు అంటే వృద్ధులే ఉండాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం వయసులో పెద్దవారు అంతే తప్ప మరీ వృద్ధులే. పెద్దలంటే కేవలం వృద్ధులే అయి ఉండాలని ఏం లేదు. దేవర్ ఏబుల్ మెన్. వాళ్ళు చాలా సామర్థ్యం కలిగిన వారు. చోజన్ టు ఓవర్సీ డిఫరెంట్ అఫైర్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల్లో ఉన్నటువంటి వివిధ వ్యవహారాలని పర్యవేక్షించడానికి ఎన్నిక చేయబడినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారే ఈ పెద్దలు. నిర్గమకాండం 3:16 మనం చదివినట్లయితే, నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షం ఎట్లనండి, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దాన్ని నిత్యముగా చూచింది. ఇక్కడ మీరు చూస్తే ఇశ్రాయేలుల పెద్దలు ఏంటండి, ఇశ్రాయేళ్ల పెద్దలు అంటే ఇశ్రాయేల్కి ఎవరున్నారు, పెద్దలు అనేవాళ్ళు ఉన్నారు అన్నది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. డ్యూరింగ్ ద జర్నీ ఆఫ్ ది ఇస్రాయలైట్స్ టు ద విల్డర్నెస్ దే హ్యాడ్ ఎల్డర్స్ టు హెల్ప్ దెమ్. చూడండి, ఇశ్రాయేలు ఆ యొక్క అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా వాళ్ళ ప్రయాణ యాత్రలో ఎల్డర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి నిర్గమకాండం 17:5 మనం చూస్తే, అందుకు యెహోవా నీవు ఇశ్రాయేళ్ల పెద్దల్లో కొందరిని తీసుకుని, ఎవరండి, ఇశ్రాయేళ్ల పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు మోషేతో, నీవు ఇశ్రాయేల్ పెద్దలు కొందరిని తీసుకొని వెళ్ళు అంటున్నాడు. సో ఇక్కడ ఇశ్రాయేల్ యొక్క పెద్దల యొక్క పాత్ర అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. దీస్ ఎల్డర్స్ హ్యాడ్ స్పెసిఫిక్ డ్యూటీస్ టు పెర్ఫార్మ్. అంటే ఈ ఎల్డర్స్ అనే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పనులు ఉన్నాయి, చేయాల్సిన పనులు. దే వర్ టు ఎగ్జిక్యూట్ క్యాపిటల్ పనిష్మెంట్ అపాన్ మర్డరర్స్. ఎవరైనా హత్య చేశారనుకోండి, అలాగా హత్య చేసిన వారికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడానికి ఈ యొక్క ఎల్డర్స్ అక్కడ ఉండేవారు. తర్వాత టు ప్రొటెక్ట్ దోస్ హూ ఎంటర్ ద సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్. ఎవడైనా పొరపాటున ఒకడిని చంపినప్పుడు వాడు తప్పించుకుని ఆశ్రయపురానికి పారిపోవాలి. వాడు పొరపాటున కావాలని కాకుండా ఒక వ్యక్తిని చంపాడు కాబట్టి అలాంటి వాడిని ప్రొటెక్ట్ చేయడానికి, ఆశ్రయపురంలో ఉన్న వ్యక్తిని ప్రొటెక్ట్ చేయడానికి ఎల్డర్స్ ఉండటం అనేది మనం గమనిస్తాం. జోషువా 24లో మనం చూడవచ్చు. తర్వాత టు అటోన్ ఫర్ ద ల్యాండ్ కరప్టెడ్ బై ది బ్లడ్ ఆఫ్ సమ్వన్ మర్డర్డ్ అండ్ వెన్ ద మర్డరర్ కెనాట్ బి అప్రహెండెడ్. తర్వాత ఒక వ్యక్తి హత్య చేయడం వల్ల, ఆ వ్యక్తి యొక్క పాప దోషం వల్ల ఆ యొక్క దేశము కరప్ట్ అయిపోయినప్పుడు
ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి కూడా ఎల్డర్స్ అనే వాళ్ళని దేవుడు అక్కడ వాడుకున్నట్టుగా మనము చూస్తాం. ద్వితీయోపదేశ కాండం 21:2-6 వరకు. టు ఎగ్జిక్యూట్ జడ్జిమెంట్ అపాన్ ఏ రెబలియస్ సన్ ఎట్ ద రిక్వెస్ట్ ఆఫ్ హిస్ పేరెంట్స్. మా కొడుకు మా మాట వినట్లేదు, వాడు చాలా తిరుగుబాటు చేస్తున్నాడు అని పేరెంట్స్ వెళ్ళి ఎల్డర్స్కి చెప్పినప్పుడు ఎల్డర్స్ వాడి మీద కఠిన చర్యలు తీసుకోవడం అనేది కూడా పెద్దల యొక్క పనిగా మనం చూస్తాం. టు సెటిల్ ద కేస్ వేర్ ద హస్బెండ్ క్వశ్చన్స్ ద చెస్టిటీ ఆఫ్ హిస్ వైఫ్. భార్య యొక్క పవిత్రతను ఒక భర్త శంకించినట్లయితే ఆ ఇష్యూని కూడా సెటిల్ చేయడానికి ఎల్డర్స్ అనే వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఆఫ్ ది ఎల్డర్స్ అనేవి 2 రకాలుగా మనం చూడొచ్చు. ఇప్పుడు వరకు నేను కొన్ని రకాల వాళ్ళు చేసినటువంటి ఎల్డర్స్గా వాళ్ళ యొక్క చేయాల్సిన పనులు, డ్యూటీస్ గురించి పాత నిబంధన గ్రంథంలో ఉన్న విషయాల్ని మీ దృష్టికి తీసుకొచ్చాను. మనం ఓవరాల్గా చెప్పాలంటే 2 ముఖ్యమైన పనులు వాళ్ళు చేసినట్లుగా మనం చూడవచ్చు. ఒకటి, టు రిప్రజెంట్ ద పీపుల్ ఇన్ ద సిన్ ఆఫరింగ్ ఫర్ దెమ్. అంటే ప్రజల తరఫున పాప పరిహార బలి చేసేటప్పుడు ప్రజలకు ప్రతినిధులుగా వాళ్ళు నిలబడటం అనేది మనం చూస్తాం. లేవికాండం 4:13-15 వరకు చూస్తే ఇశ్రాయేలుల సమాజం అంతయు పొరపాటును ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిట్లు దేనినైనా మీరు చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారి ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకుని రావాలి. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తర్వాత యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధింపవాలి. చూడండి, సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తర్వాత వాళ్ళందరూ ఏం చేయాలి? సమాజం యొక్క పెద్దలు ఆ దేవుని సన్నిధిన ఆ కోడి మీద తమ చేతులు ఉంచాలి. తర్వాత యెహోవా సన్నిధిన కోడి దూడను వధింపవాలి. చూడండి, పాప పరిహారార్థ బలిగా ప్రజలందరి తరఫున ప్రతినిధులుగా వీరు ఆ కోడి మీద తమ చేతులు ఉంచడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా, టు రీడ్ అండ్ టు ఎక్స్ప్లెయిన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు పీపుల్. పెద్దల యొక్క రెండవ ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే దేవుని వాక్యాన్ని చదివి వివరించడం అనేది ప్రజలకి వీళ్ళు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. ద్వితీయోపదేశకాండం 31:9-13 చదివితే మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులైన లేవీయులకు ఇశ్రాయేలు పెద్దలందరికీ దాన్ని అప్పగించి వారితో ఇట్లనే ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడని యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలందరూ ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వినండి, ఇశ్రాయేలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలను. మీ దేవుడని యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలనేమి నీ పురములో ఉన్న ప్రదేశంలేమి వాటిని విని నేర్చుకున్నట్టుగా అందరినీ పోగు చేయవలను. అలాగ నేర్చుకునే ఎడల దాన్ని ఎరుగని వారి సంతతి వారు దాన్ని విని మీరు స్వాధీనపరచుకుంటూ యోర్దాను దాటబోతున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడని యెహోవాకు భయపడ నేర్చుకుందురు. చూడండి, ఇవన్నీ కూడా చేయాలని ఎవరు చెప్తున్నారు? దేవుడు పెద్దలందరికీ దాన్ని అప్పగించాలి. ఇశ్రాయేల్ పెద్దలందరూ దేవుని వాక్యాన్ని చదివి వివరించి ప్రజలకు నేర్పించాల్సిన బాధ్యతను కలిగి ఉన్నారు. సంఘ పెద్దలు అంటున్నాను, ఇశ్రాయేల్ పెద్దలు. ఇశ్రాయేల్ పెద్దల యొక్క మెయిన్ టాస్క్ ఏంటంటే వాళ్ళు ప్రజలకి దేవుని వాక్యాన్ని చదివి వినిపించి దాన్ని నేర్పించాల్సిన బాధ్యతను వాళ్ళు కలిగి ఉన్నారు. సో వెరీ ఇంపార్టెంట్ టాస్క్ కదా. ఓకే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను నేను అంటే ఈ ఎల్డర్స్ అనేటువంటి కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. ఎల్డర్స్ కాన్సెప్ట్ అని మనము స్టార్టింగ్ ఏన్షియంట్ పీపుల్ నుంచి ఇశ్రాయేల్ ప్రజల దగ్గర నుంచి తర్వాత న్యూ టెస్టిమెంట్లో కూడా ఏ రకంగా కనెక్షన్స్ ఉన్నాయి అన్నదాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి నేను ట్రై చేస్తున్నటువంటి ప్రయత్నం. ఓకే, చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి.
New Testament, the New Testament local church has a lot in common with the Old Testament elder system. కొత్త నిబంధనల సంబంధించి సంఘంలో ఈ పెద్దల యొక్క వ్యవస్థ అనేది ఎల్డర్స్ రూల్ అనేది ఉంది కదా. ఇది ఓల్డ్ సిస్టంలో, పాత నిబంధన ఓల్డ్ సిస్టమ్ నుంచి మనము చాలా కామన్గా ఉండే విషయాల్ని మనం చూడొచ్చు. ఉదాహరణకి వెరీ సింపుల్గా, ఇంతకుముందు లాస్ట్ పాయింట్ మనం చూసాం. ఇస్రాయేల్ యొక్క పెద్దలు ఏం చేయాలి? వాక్యాన్ని నేర్చుకొని వాక్యాన్ని వాళ్ళకి వినిపించడం, వాక్యాన్ని వాళ్ళకి వివరించడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ వర్క్. కొత్త నిబంధనలో కూడా ఎల్డర్స్ అనేవాళ్ళు అర్హత మనం చూసినట్లు వాళ్ళు బాగా వాక్యము బోధింప సమర్థులై ఉండాలి కదా. వారికి మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటంటే దే మస్ట్ బి ఏబుల్ టు టీచ్ ద వర్డ్. సంఘ పెద్దల యొక్క ప్రధానమైన పని ఏంటంటే వాళ్ళు వాక్యాన్ని సంఘంలో ఉన్న వారికి నేర్పించాలి, బోధించాలి. సో ఇట్లా చాలా మనము ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న సిస్టమ్స్లో ఉన్నటువంటి ఎల్డర్స్ యొక్క పనులు కొంత మనం పరిశీలన చేసినట్లయితే న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి ఆ ఎల్డర్షిప్ వ్యవస్థకి కొంత కామన్ థింగ్స్ మనం కొన్నిటిని చూడవచ్చు. తర్వాత the 12 apostles who gave leadership to the first church in Jerusalem were all Jews who worshipped the Lord in the synagogues. చూడండి, అపోస్తలు 12 మంది ఈ యొక్క స్థానిక సంఘానికి, లేకపోతే ఫస్ట్ యెరూషలేం యొక్క సంఘానికి వాళ్ళు లీడర్షిప్ వహించారు కదా. వాళ్ళందరూ కూడా ఎవరు? యూదులు. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు సమాజ మందిరంలో ప్రభువుని ఆరాధించిన వారు. అపోస్తలందరూ యూదులే. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు సమాజ మందిరాల్లో దేవుణ్ణి ఆరాధించి ప్రభువుని మ్రొక్కిన వారే. అయితే ద జెరూసలేం టెంపుల్ వాజ్ యూజ్డ్ ఫర్ ఆఫరింగ్ సాక్రిఫైసెస్ అండ్ సెలబ్రేటింగ్ మేజర్ ఫెస్టివల్స్ ఆఫ్ ది జూయిష్ రిలీజియన్. యూదా మతానికి సంబంధించినటువంటి బలుల విషయం కావచ్చు, పండగలు కావచ్చు, అవన్నీ కూడా టెంపుల్లో వారు చేసేవారు. హవెవర్ సినగోగ్స్ బికేమ్ ద సెంటర్ ఫర్ లోకల్ గ్యాదరింగ్స్ అండ్ వర్షిప్. అయితే స్థానికంగా కూడుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఈ సమాజ మందిరాలు, సినగోగ్స్ అనేవి కేంద్ర బిందువులుగా ఆ రోజుల్లో ఉండేవి. The New Testament local churches were formed and their worship system was modeled in the many ways after the synagogue system. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి స్థానిక సంఘ ఆరాధన విధానం అనేది సినగోగులో ఉన్నటువంటి వ్యవస్థకి చాలా దగ్గరగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ సినగోగులో ఉన్నటువంటి ఆరాధన విధానం అనేది ఇప్పుడు లోకల్ చర్చెస్ అనే దానికి కొంత మాదిరిగా కనబడుతున్నట్టుగా మనము చూడవచ్చు. హౌఎవర్ దేర్ వర్ మెనీ డిఫరెన్సెస్ కీపింగ్ ఇన్ హార్మనీ విత్ ద డాక్ట్రిన్స్ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్ చర్చ్. అయితే కొత్త నిబంధన సంఘానికి సంబంధించి, సంఘ బోధకు సంబంధించి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, కాదనట్లేదు. ఎందుకంటే న్యూ టెస్టిమెంట్ చర్చ్ యొక్క బోధన విధానాలు, సిద్ధాంతాలు ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో ఇప్పుడు సినగోగులు అంతా ఫాలో అయ్యేది ఓల్డ్ టెస్టిమెంట్, కానీ చర్చ్లో మొత్తం మనం ఫాలో అయ్యేది న్యూ టెస్టిమెంట్. కాబట్టి ఖచ్చితంగా డాక్ట్రిన్ పరమైన డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. బట్ నేనేమంటున్నానంటే ఆ సినగోగుల ఆరాధన విధానము అనేది న్యూ టెస్టిమెంట్కి ఒక రకంగా చాలా సామ్యత ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ద సినగోగ్ యాక్టివిటీస్ వర్ లెడ్ బై ఎల్డర్స్. ఉదాహరణకి మనం ఒక సిమిలారిటీ చూసేది ఏంటంటే సినగోగ్లో యాక్టివిటీస్ అన్ని కూడా ఎవరు నడిపిస్తారంటే ఎల్డర్సే. ఒక సమాజ మందిరంలో అక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ ఎవరు నడిపిస్తారంటే ఎల్డర్స్. ఇప్పుడు మరి కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే సంఘాన్ని పరిపాలించాల్సి, సంఘాన్ని రూల్ చేయాల్సింది ఎవరంటే ఎల్డర్స్. అట్లాంటి కొన్ని సిమిలారిటీస్ మనం చూడవచ్చు. ఎల్డర్స్ ఎవరు? దేవర్ మెచ్యూర్ మెన్. వాళ్ళు పరిపక్వత కలిగినటువంటి పురుషులు. వెల్ రెప్యూటెడ్ ఫర్ ఎక్సలెంట్ క్యారెక్టర్. వాళ్ళ యొక్క క్యారెక్టర్ అనేది చాలా మంచి సాక్ష్యం కలిగినటువంటి వారు, మర్యాదస్తులు.
Many good Bible scholars are of the opinion that the New Testament local church leadership is patterned of the synagogue system of leadership. చాలా మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ న్యూ టెస్టిమెంట్లో ఉన్న లోకల్ చర్చ్ లీడర్షిప్ అనేది సినగోగు సిస్టంలో ఉన్న లీడర్షిప్కి అనుసరించి దానికి చాలా సామ్యంగా చాలా దగ్గరగా ఉన్నట్లుగా వాళ్ళు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ద డెసిగ్నేషన్ ఎల్డర్స్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ ద సినగోగ్ సిస్టమ్. ఈ ఎల్డర్స్ అనేటువంటి పద ప్రయోగము ఈ యొక్క సినగోగ్ సిస్టమ్ నుంచి మనం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ద ఎల్డర్స్ ఆర్ కంపారిటివ్లీ మెచ్యూర్ మెన్ హూ మెట్ ద క్వాలిఫికేషన్స్ లేడ్ డౌన్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఎవరు ఎల్డర్స్ అంటే ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళందరితో కలిపి చూసినప్పుడు సంఘంలో ఉన్న వారికంటే కొంత మెచ్యూర్ పీపుల్ వీళ్ళు ఎల్డర్స్ అనేవాళ్ళు, పెద్దలు అనేవాళ్ళు. మరి ఎవరిని పడితే వాళ్ళని ఎల్డర్స్ చేయొచ్చా? లేదు. ఎల్డర్స్ క్వాలిఫికేషన్స్ అర్హతలు ఉన్నాయి. ఎవరు? ఎక్కడ మనం చూస్తాం? మొదటి తిమోతి 3వ అధ్యాయంలో చూస్తాం, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. వాటన్నిటిని మనం ఫర్దర్గా డీటెయిల్గా చూస్తాం. జస్ట్ ఈ సోన్ ఇంట్రడక్షన్. ఓకేనా? As we observe carefully different Christian denominations, we come to the conclusion that the contemporary churches do not follow the biblical pattern for eldership. ఇప్పుడు మన చుట్టూ చాలా సంఘాలు ఉన్నాయండి, రకరకాల సంఘాలు ఉన్నాయి, చాలా డినామినేషన్స్ ఉన్నాయి. వాటిని చూస్తే ఎక్కువ శాతం మనం చూసేది ఏంటంటే అక్కడ బిబ్లికల్ ప్యాటర్న్ మనకి కనబడదు. అంటే బైబిల్లో ఉన్న విధానము, ముఖ్యంగా ఎస్పెషల్లీ ఎల్డర్షిప్, పెద్దలకు సంబంధించిన పరిపాలన విధానం అనేది అక్కడ ఈ రోజుల్లో ఉన్న సంఘాల్లో కనబడట్లేదు. డిఫరెంట్ డినామినేషన్స్ ఫాలో డిఫరెంట్ ప్యాటర్న్స్. ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క విధానం ఉంది, ఒక్కొక్క మోడల్ ఉంది, ఒక్కొక్క పరిపాలన విధానం ఉంది, ఒక క్రమం ఉంది. డిఫరెంట్ విధానాలు వాళ్ళు పోతా ఉన్నారు. ఈచ్ డినామినేషన్ ట్రై టు ప్రూవ్ క్రెడిబిలిటీ ఫర్ ఇట్స్ సిస్టమ్ బై మిస్కోటింగ్ అండ్ మిస్ఇంటర్ప్రిటింగ్ ఆర్ మిస్అప్లయింగ్ స్క్రిప్చర్స్. ప్రతి ఒక్కడు ఏమంటారంటే మేము బైబిల్ ప్రకారంగా చేస్తున్నాం అంటారు, బైబిల్నే ఫాలో అవుతున్నాం అంటారు, మా డినామినేషన్ వాళ్ళు బైబిల్నే ఫాలో అవుతున్నాం అంటారు. మరి ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ బైబిల్ ఫాలో అవుతుందని చెప్తారు, కానీ వాళ్ళు మరి ఎందుకు తప్పుడు విధానాల్లో ఉన్నారంటే వాళ్ళు బైబిల్ని మిస్కోట్ చేస్తున్నారు, లేదా బైబిల్ని వక్రీకరించి వాళ్ళు బోధించడం వల్ల వాళ్ళకు అనుకూలంగా బైబిల్ని వక్రీకరించి వివరిస్తున్నారు. మూడవదిగా మిస్అప్లయింగ్ స్క్రిప్చర్స్, లేఖనాలను తప్పుగా అన్వయిస్తున్నారు, వాళ్ళు తప్పుగా అన్వయిస్తున్నారు. ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ వాళ్ళు తప్పుడు విధానాల్లో వాళ్ళు పడిపోతున్నారు. దిస్ వీ హ్యావ్ సీన్ ఇన్ అవర్ సెకండ్ మాడ్యూల్ ఆఫ్ ఎక్లీషియాలజీ. ఎక్లీషియాలజీ మాడ్యూల్ 2లో ఇదే మనము స్టడీ చేసాం కదా. డిఫరెంట్ చర్చెస్, వాళ్ళకు ఉన్నటువంటి విధానాలు, తప్పుడు విధానాలు, అవి ఎందుకు తప్పుడు విధానాలు, ఇవాల్యుయేషన్, అవన్నీ కూడా మనం చేసాం. ఓకే, ఇప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద బిబ్లికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది లోకల్ చర్చ్. ఈ రోజు నుంచి మనం ఏం చేయబోతున్నాం అంటే బైబిల్ ప్రకారం ఒక స్థానిక సంఘం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ ఎలా ఉంటుంది, రూలింగ్ ఎలా ఉంటుంది, ఎవరు రూల్ చేస్తారు, ఏ విధంగా రూలింగ్ చేస్తారు, రూల్ చేసే వాళ్ళకి అర్హతలు ఏంటి, ఏ విధంగా సంఘం వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా వాళ్ళని అపాయింట్ చేయాలి, ఎవరు అపాయింట్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్గా మీరు నేర్చుకోబోతున్నారు ఈ మాడ్యూల్లో. సో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ మాడ్యూల్. ఫిలిపియన్స్ 1:1 ప్రొవైడ్స్ ద ఆన్సర్. దీని అంతటికి మనకి ఫిలిప్పీ 1:1 ఆన్సర్ దొరుకుతుంది. సో దిస్ వి విల్ సీ ఇన్ దిస్ థర్డ్ మాడ్యూల్ ఆఫ్ ఎక్లీషియాలజీ. ఎక్లీషియాలజీ థర్డ్ మాడ్యూల్లో ఈ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు టీచ్ యూ ఆల్ దీస్ ట్రూత్స్. మీ అందరికీ ఈ సత్యాలు నేర్పించాలని చాలా ఆశతో ఉన్నాను. కాబట్టి మనము తప్పకుండా రాబోయే క్లాసులు ఈ విషయాలు నేర్చుకుందాం. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ ప్రోగ్రామ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. రెగ్యులర్గా మండే నైట్ ఈ క్లాసెస్ జరగడం కోసం ప్రేయర్ చేయండి. మీరు అందరూ కూడా చక్కగా జాయిన్ అవ్వండి. మీకు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా జాయిన్ చేయించండి. సమ్మరీ
మీరు విన్న ప్రతి క్లాస్ కూడా 10 లైన్లో, మినిమం 10 లైన్లో మీరు సమ్మరీ రాసి నా వాట్సాప్ నంబర్ పంపించండి. 8309877618 అనే నంబర్కి నాకు మీరు సమ్మరీ రాసి, మీరు పేపర్లో రాసినా పర్వాలేదు, వాట్సాప్లో చక్కగా టైప్ చేసి పంపిస్తే ఇంకొంచెం బెటర్. ఎట్లయినా పర్లేదు, నాకు సమ్మరీ రాసి పంపించండి. మీకు ఏం అర్థమైందో నేను తెలుసుకోవడం కోసం మీకు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. తర్వాత మీరు వాట్సాప్ నాకు పంపించేటప్పుడు మీ నేమ్తో నాకు అక్కడ రాయండి. మీ పేరు మెన్షన్ చేయండి, మీ పేరు, మీ ప్లేస్, మీరు ఎక్కడి నుంచి నాకు వాట్సాప్ చేస్తున్నారు, మీ ఊరి పేరు చెప్పండి, మీ చర్చ్ పేరు చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు కూడా మెన్షన్ చేస్తే కొంత మీ గురించి నాకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మంచిది. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. థ్యాంక్ యూ వెరీ మచ్.